కడపలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న వైనం బహిర్గతమైంది. తనకు మాయమాటలు చెప్పి వాహిద్ రెండో పెళ్లి చేసుకున్నాడు అని ఓ యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలి అంటూ ఆమె రోడ్డుకెక్కింది. దీంతో వాహిద్ బాధిత యువతి కుటుంబంపై దాడికి పాల్పడ్డాడు. ఆమె సోదరుణ్ణి తీవ్రంగా కొట్టించి గాయపరిచాడు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. హలో నమస్తే మేడం. మీ ఇంటి దగ్గరకు వచ్చినాం మేడం. మేము ఎవరు లేరు మేడం. ప్లీజ్ మేడం మా అన్నకు హెల్ప్ చేయండి మేడం. మా ఆయన పిఏ మేడం, మీ దగ్గరే వాహిద్ మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు మేడం. మా అన్నను నన్ను రండి మేడం, ప్లీజ్ ఎవరిని ఒకరిని హెల్ప్ చేయమనండి మేడం. ప్లీజ్ మేము వంట దగ్గర కూడా పోయినాము, ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు మేడం. మాకు రండి మేడం. బ్లడ్ కారిపోతున్నా కూడా మనకు పట్టించుకోవడం లేదు మేడం. ప్లీజ్ మేడం ఎవరైనా పంపించండి మేడం. వాయిస్ మెసేజ్ షేర్ చేయండి మేడం. ఎవరైనా మీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ప్లీజ్ మెసేజ్ చూస్తున్నారు, రిప్లై ఇవ్వండి ప్లీజ్ మేడం. ఇంటి దగ్గర ఉన్నాం మేము వచ్చి. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిఏ వాహిద్ తనను కళ్లబొల్లి మాటలతో మోసం చేశాడు అని బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే కార్యాలయంలో తనను చెల్లిగా పరిచయం చేశాడు అని వాపోయింది. తనకు న్యాయం చేయాలి అని పోలీస్ స్టేషన్కు వెళ్లినా పట్టించుకోలేదు అని ఆమె ఆరోపించింది. అర్ధరాత్రి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లినా తమను పట్టించుకోలేదు అని బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. నాకు మ్యారేజ్ చేసుకున్నాడు, నేను సెకండ్ వైఫ్. నేను ఇక్కడ పబ్లిక్ చెప్తాను అనేది సయ్యద్ అబ్దుల్ వాహిద్ వాసు సార్ పిఏ. మాకు న్యాయం చేయండి సార్. అంతే సార్. నేను ఆ టైం మీకు గ్రూప్ లో ఎందుకు పెట్టినానంటే మాకు ఎవరు హెల్ప్ చేయలేదు. నేను మీకు గ్రూప్ లో పెట్టినానని నాకు అప్పుడు ఫోన్ కాల్స్ చేసి ఎందుకు పెట్టినావు అని నన్ను బెదిరిస్తున్నారు తప్ప. సార్ నేను జాబ్ కోసం వచ్చినాను సార్. జాబ్ కోసం మేడం దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఫోన్ కాల్ తీసుకుని అలాంటి ఎంత అమ్మాయిని కూడా ట్రాక్ చేసినాడు. న్యాయం కావాలా, ఎంత బాధ మేడం పిఏ అయినా కానీ సార్ పిఏ అయినా కానీ మాకు న్యాయం చేస్తారు. మేడం దగ్గర ఇంటికి పోయినామంటే ఒక ఆడబిడ్డకి సాయం చేస్తాడనే పోయినాం సార్. ఆడబిడ్డ కాబట్టి ఏ ఆడబిడ్డకి సాయం చేసింది కాబట్టి నేను కూడా ఒక ఆడబిడ్డనే, నాకు మోసం చేస్తున్నాడు అని నేను ప్రెస్ మీట్కి వెళ్ళాలనుకున్నాం. 2 days బ్యాకే వచ్చి ఇంటికి మా అన్నతో నచ్చి చెప్పుకున్నాడు. నేను చూసుకుంటాను బాగా, నాకు నమ్మండి అని మా అన్నతో మాట్లాడిపోయినాక 2 days బ్యాక్ తర్వాత ఇట్లా చేయించడం న్యాయమా సార్? వాడు లైన్లో ఉన్నాడు, వేరే అమ్మాయికి జాబ్ ఇప్పిస్తానని. నాకు కూడా జాబ్ ఇప్పించింది కూడా వాడే. ఇప్పుడు నేను జాబ్ చేసేది కూడా స్కూల్లో వాడు ఇప్పించిందే. నాకు అక్కడ చెల్లెలని చెప్పినాడు వాసు సార్ వాళ్ళ ఆఫీస్ లో. నేను నిమిషాలకు అపోలో స్టూడియో కాడ నేను మాతర్లకు పోయినా. 2 బండ్లు వచ్చినాయి. ఒక బండ్లో ఆడపిల్లను కూర్చోబెట్టుకొని వాళ్ళెవరు నాకు వచ్చి రాళ్లతో కాళ్ళతో పగలగొట్టడం. నాకు అయ్యా మీరు ఎవరన్నా అన్న 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 ఎవరు మీరు ఎందుకు? ఇది 15 రోజుల నుంచి జరుగుతుంది.